అంగుల విజేంద్రారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఆళ్లగడ్డలో ప్రతి పనికి కమిషన్ దండుకుంటున్న వాళ్లను ఆ నరసింహస్వామి నాశనం చేస్తాడని శాపనార్థాలు పెట్టారు. 20 లక్షలకు పోయే టోల్ గేట్ టెండర్కు ఎవరైనా 25 లక్షల కమిషన్ కోసం రాయబారం పంపుతారా అని గంగుల ప్రశ్నించారు. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చకుండా చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆళ్లగడ్డలో మార్కెట్ టోల్ వసూలు లేకుండా చేస్తానన్న ఎమ్మెల్యే అనుచరులే రెట్టింపు వసూలు చేస్తున్నారన్నారు. అడ్డగోలుగా దోచుకు తింటూ మాపైనే నిందలు వేస్తావా అంటూ గంగుల ఆగ్రహం వ్యక్తం చేశారు. 13 నెలలే అయింది, ఇంకా 13 నెలలు అయింది కాబట్టి ప్రజలకి నువ్వు చేస్తున్న సుపరిపాలన, మీరు చేస్తున్న ధర్మపాలన చూసి కళ్ళు బైర్లు గమ్మినాయి. 13 నెలలు అయినాయి కాబట్టి కొద్దిగా వెయిట్ చేస్తున్నారు. ఇంకొద్దిగా టైం అయిన తర్వాత ఖచ్చితంగా సాక్ష్యాలు, సమాధానాలు అన్నీ ముందర పెడతారు. నువ్వు ఎటువంటి సంబంధం లేని మా తల్లి గారి గురించి మాట్లాడతావు. ఎందుకు మాట్లాడతావు? ఆమెకు అసలు రాజకీయాలతో ఏం సంబంధము, వీటితో ఏం సంబంధం? ఎటువంటి సంబంధం లేదు, ఎటువంటి ఇది లేదు. అటువంటి వాళ్ళ గురించి నువ్వు తీసుకొచ్చి ఇక్కడ రాజకీయాల్లో రుద్ది ఏదో మాట్లాడి హ్యూమిలియేట్ చేయాలని ట్రై చేస్తావు. నేను మాత్రం నిన్ను ఒక విషయంలో అప్రిషియేట్ చేస్తున్నా. మొత్తం ప్రెస్ మీట్లో ఒక నిజం మాట్లాడినావు. మొత్తం ప్రెస్ మీట్ అంతా అబద్ధం. లాస్ట్కి మాట్లాడింది చూసినావా, భార్గవ్ మంచోడు కాదు అని. అది కరెక్ట్, అది ఒక్కటి నిజం మాట్లాడు. అటు నిజాయితీగా నిజం ఒప్పినావు. నువ్వు చెప్పడం కాదు, ఆళ్లగడ్డ ప్రజలు, రాష్ట్ర ప్రజలు అందరూ చెప్తున్నారు భార్గవ్ మంచోడు కాదని. అట్లా నిజాలు మాట్లాడితే ప్రజలకు కూడా నిజం ఏంటనేది తెలుస్తుంది. తెలియకుండా కేవలం ఇట్లా బుల్డోజింగ్గా మాట్లాడి ఏదో మాట్లాడు. ఈరోజు 3,000 రూపాయలు నిరుద్యోగులకు ఇస్తా అన్నారు, ఒక్కడికి ఇలా. మహిళలకి నెలకు 1,500 రూపాయలు ఇస్తా అన్నారు, ఒక్కళ్ళకి ఇలా. ఈరోజు రైతులకి రైతు భరోసా పడి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఈరోజు దానికి ఏదో పేరు పెట్టారు. పేరు పెట్టి కేంద్రంతో సంబంధం లేకుండా 20,000 రూపాయలు ఇస్తా అని చెప్పి నువ్వే చెప్పినావు ఎలక్షన్లలో. ప్రజలు